ఇక నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాటుపై బారా షాహిద్ దర్గాలో మంత్రి నారాయణ సమీక్షించారు. జూలై 6 నుంచి 6 రోజుల పాటు రొట్టెల పండుగ జరుగుతుంది. శాఖల వారీగా అధికారులు తయారు చేసినటువంటి ముందస్తు ప్రణాళిక గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు మంత్రి. మత సామరస్యానికి సమానత్వానికి ప్రతీకైన బారా షాహిద్ రొట్టెల పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తేనే ఇలాంటి పండుగల్లో భక్తులు సంతృప్తి చెందుతారన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన పనులను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరితో కోట్ల నిధులు వృధా అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని మంత్రి అన్నారు. నాన్ హైజీనిక్ అని 2014లో చేసిన ఏర్పాట్లకి నెక్స్ట్ ఇయర్కి వాడు పిల్లలందరూ వచ్చారు. ఎక్కువ మంది పిల్లలు వాళ్ళే చెప్పారు వచ్చినాడు, సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు, ఎందుకంటే 14లో మీరు చేసిన ఏర్పాట్లకి ఇక్కడ చేసిన క్లీనింగ్కి హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం. 400 పెట్టినట్టున్నారు. చెన్నై నుంచి తెప్పించారు అజీజ్. ఆ తర్వాత కొన్ని టాయిలెట్స్ కట్టాం, ఆ తర్వాత కొన్ని కట్టాం. అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేశాం. ఒక హాల్ కూడా కట్టాం, ఒక చిన్న హాల్ కూడా. ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేశాం. 2014 మంత్రుల్లోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది. మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది చేయాలంటే సుమారుగా 9 కోట్లు అవుతుందన్నారు. నేను మొన్నే ఆ కన్సర్న్ మంత్రి గారితోనూ అజీజ్ గారితోనూ వాళ్ళందరితో మాట్లాడి ఒక 9 కోట్లు ఏర్పాటు చేశాం. అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటామని అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పడం, నేను వాళ్ళకే వదిలేశాను, మీ ఇష్టం, రుడా నుంచి 5 కోట్ల రూపాయలు వస్తాయి, 5 కోట్లు. అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి యాక్చువల్ 1.5 crore ఇస్తారు. ఒక 1.38 ఏదైతే ఇక్కడ ఆక్షన్ వేసారో అది బ్యాక్ మొత్తం ఇస్తామన్నారు. జనరల్ కూడా పట్టుకుంటారు, ఈసారి మొత్తం ఇచ్చేవాను. మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ 1.2 crore ఇంత మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా 3-4 ఊళ్ళు కలిసి నోడల్గా నోడావాళ్ళు యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తాను.